బ్రేకింగ్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. ఈ నేపథ్యంలో నేడు మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలమధు నామినేషన్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. ఉదయం 11 గంటలకు సీఎం మెదక్కు చేరుకోనున్నారు. రామ్దాస్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్లో రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా రాంపూర్ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. రాష్ట్రానికి సీఎం అయిన తరువాత రేవంత్ రెడ్డి మెదక్కు రావడం ఇదే తొలిసారి. దీంతో స్థానిక నేతలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేశారు. బ్రేకింగ్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. ఈ నేపథ్యంలో నేడు మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలమధు నామినేషన్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు సీఎం మెదక్కు చేరుకోనున్నారు. రామ్దాస్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్లో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఈ సందర్భంగా రాంపూర్ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. రాష్ట్రానికి సీఎం అయిన తరువాత రేవంత్ రెడ్డి మెదక్కు రావడం ఇదే తొలిసారి. దీంతో స్థానిక నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సునీల్, చెప్పండి, ముఖ్యమంత్రి మొదటిసారి రావటం అంటే భద్రతా ఏర్పాట్లకు సంబంధించి ఈరోజు షెడ్యూల్ ఎలా ఉండబోతోంది? థ్యాంక్ యూ రాజశేఖర్. సీఎం రేవంత్ రెడ్డి మొదటిసారిగా మెదక్ పట్టణానికి రాబోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆయన మొదటిసారిగా మెదక్ రాబోతున్నారు. మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నీలం మధు నామినేషన్ దాఖలు కార్యక్రమం ఈ రోజు ఉంది. అయితే మెదక్ పట్టణంలోని కలెక్టరేట్ లో నామినేషన్ కార్యక్రమం ఉన్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారు. అయితే ఈరోజు ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి హెలిప్యాడ్ లో వస్తారా లేదంటే రోడ్ మార్గంలో వస్తారా అనేది ఇంకా స్పష్టత లేదు. అయితే 2 మార్గాలు కూడా క్లియర్ చేసి పెట్టారు. హెలిప్యాడ్ కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా రోడ్డు మార్గంలోకి సంబంధించి రోడ్డు మార్గంలో వస్తే కూడా ఆయన వచ్చేందుకు కూడా క్లియరెన్స్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. భద్రతా ఏర్పాట్లు కూడా పోలీసులు ఇప్పటికే పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యమంత్రిగా మొదటిసారి మెదక్ రావడంతో మెదక్ పార్లమెంట్ పరిధిలోని దాదాపు 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి ఇప్పటికే పార్టీ ప్రత్యేక ఇన్ఛార్జీలను నియమించింది. వారి ద్వారా భారీ ఎత్తున జన సమీకరణ కూడా ఇప్పటికే ప్లాన్ చేసింది. ఇప్పటికే జిల్లాల నుండి కార్యకర్తలు నాయకులు మెదక్కు బయలుదేరినటువంటి పరిస్థితి ఉంది. సంగారెడ్డి, ఆందోల్, పటాన్చెరు, అదేవిధంగా రామాయంపేట, ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలోని ఇప్పటికే పార్టీ శ్రేణులు భారీ వాహనాల ర్యాలీతో బయలుదేరినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే మెదక్ రామ్దాస్ పల్లి చౌరస్తా వద్ద కార్నర్ మీటింగ్ లో కూడా ప్రజలను ఉద్దేశించి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలు మేనిఫెస్టో కూడా మరొకసారి ప్రజలకు చెప్పబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏం చేయబోతుందో కూడా స్పష్టత ఇవ్వబోతున్నారు. అయితే ఇప్పటికే కొండా సురేఖ మెదక్ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ గత 2 రోజులుగా ఏర్పాట్లను పరిశీలిస్తున్నటువంటి పరిస్థితులు. అదేవిధంగా మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు కూడా స్థానికంగానే ఉండి సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సభ ఏర్పాట్లు అదేవిధంగా పర్యటన ఏర్పాట్లను కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నయా జోష్ నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక మొదటిసారిగా మెదక్కు రావడంతో సభ సంబంధించి పర్యటనకు సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడమే కాకుండా సభ విజయవంతం చేస్తామని కూడా చెప్తున్నారు. దాదాపుగా
1,00,000 మంది జన సమీకరణ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పిలుపునిచ్చిన నేపథ్యంలో అది 1,00,000 మందికి ఎక్కువ సంఖ్యలో అక్కడికి పార్టీ శ్రేణులు వచ్చే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఇప్పటికే అన్ని నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున బయలుదేరినటువంటి పరిస్థితి ఉంది కాంగ్రెస్ శ్రేణులు. ఈ నేపథ్యంలో మనం పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ ఊహించిన దానికన్నా ఎక్కువ జన సమీకరణ, అదేవిధంగా ప్రజలు స్వచ్ఛందంగా కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి చరిష్మా కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి పథకాలు, ఇప్పటికే రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశంగా ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ మెదక్ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ కు సిట్టింగ్ స్థానంగా ఉన్నటువంటి మెదక్ పార్లమెంట్ ను ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ కైవసం చేసుకోవాలని చెప్పి ఈ ఎన్నికలకు సంబంధించి ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించి సీఎం రేవంత్ రెడ్డి దగ్గరుండి కార్యాచరణ అంతా కూడా నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూసాము సంగారెడ్డి నియోజకవర్గానికి చెందినటువంటి బీజేపీ సీనియర్ నాయకులు పులిమామిడి రాజు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మరికొద్ది రోజుల్లో కూడా పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి బీఆర్ఎస్ పార్టీ, అప్పటి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి ఓ నాయకుడు, ఒక మాజీ ఎమ్మెల్సీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి త్వరలోనే రాబోతున్నట్టు కూడా తెలుస్తుంది. నీలం మధుకు మద్దతుగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. నిన్ననే కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేవిధంగా నీలం మధు కూడా మాజీ ఎమ్మెల్సీతో భేటీ అయ్యారు. తాను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే మొత్తానికి కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు ఇప్పటికే అంత సర్వం సిద్ధం చేసుకుందని చెప్పవచ్చు. బీఆర్ఎస్ కి అయితే వరుసగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న బీఆర్ఎస్ నేతలు చూసి బీఆర్ఎస్ అధిష్టానానికి షాక్ తగులుతుంది. మరోవైపు ఉమ్మడి మెదక్ జిల్లాలోని సీనియర్ బీఆర్ఎస్ నాయకులంతా కూడా అందులో ముఖ్యమైనటువంటి నాయకులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు కూడా ఇప్పటికే కార్యాచరణ రూపొందించారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే మెదక్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యాచరణ అంతా కూడా రూపొందిస్తున్నారు. బీఆర్ఎస్ కు షాక్ ఇవ్వాలి, కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకోవడంతో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద షాక్ తగులుతుందని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు బీజేపీకి కూడా గట్టి దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. ఎందుకంటే బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు ప్రచారం చేస్తున్నారు సంగారెడ్డి నియోజకవర్గంలో. ఆ నేపథ్యంలోనే బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరారు పులిమామిడి రాజు. ఈ నేపథ్యంలో రెండు పార్టీలకు కూడా పెద్ద ఎత్తున షాక్ తగిలింది. మరోవైపు మాజీ ఎమ్మెల్సీ కూడా కాంగ్రెస్ లో కనుక వస్తే నీలం మధు గెలుపు సునాయాసం అవుతుందని చెప్పి కూడా మనం భావించవచ్చు. మొత్తానికైతే ఇప్పటికే మంత్రి దామోదర్ రాజనరసింహ, కొండా సురేఖ కూడా మెదక్ పట్టణానికి కొద్దిసేపటి క్రితం చేరుకున్నట్లు మనకు సమాచారం అందుతుంది. సభ విజయవంతానికి సంబంధించి కూడా కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. భద్రతా ఏర్పాట్లకు సంబంధించి కూడా జిల్లా ఎస్పీ ఇప్పటికే పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించారు. అదేవిధంగా ఎన్నికల కోడ్ ను అనుసరిస్తూనే కార్యాచరణ ముందుకెళ్లాలని చెప్పి కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో పార్టీ శ్రేణులు కూడా ఎన్నికల కోడ్ ను అనుసరిస్తూనే కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పవచ్చు. మొత్తానికైతే మెదక్ పట్టణంలో దాదాపు 2 కిలోమీటర్ల మేర పెద్ద ఎత్తున భారీ ర్యాలీతో నీలం మధు నామినేషన్ దాఖలకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా మనం స్పష్టంగా చెప్పవచ్చు. రాజశేఖర్, రైట్. సునీల్, ఎన్ని గంటలకు ప్రారంభం కాబోతుంది ర్యాలీ? ఏమైనా మనకి సమాచారం ఉందా? అలాగే అంటే సీఎం మొదటిసారి రావటం ఏమైనా హామీలు ఇచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? సో అంటే ఇంకొకటి ప్రధానంగా చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళిన ప్రతిసారి కూడా బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తుంటారు. అక్కడికి ప్రధానంగా చూసుకుంటే కొంచెం బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నటువంటి పరిస్థితి, మెదక్కు సంబంధించి గెలిచే అవకాశాలు ఉన్నాయని సర్వేలు కూడా చెప్తున్నాయి. కాబట్టి ఈసారి అక్కడ కొంచెం మాటల దాడికి సంబంధించి ప్రసంగాల్లో కీలకంగా ఉండే అవకాశం ఉందనుకోవచ్చా మనం? అయితే మెదక్ లో కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మాజీ దివంగత ప్రధాని ఇందిరాగాంధీని కూడా మెదక్ ప్రజలు ఆశీర్వదించినటువంటి పరిస్థితి ఉంది. ఇందిరాగాంధీని కూడా మెదక్ నుంచి ఎంపీగా గెలిపించినటువంటి చరిత్ర మెదక్ ఉంది. ఆ తర్వాత ఆమె ప్రధానిగా అయినటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు ఆమె జిల్లాకు అనేక కేంద్ర పరిశ్రమలు కూడా తీసుకురావడం జరిగింది. అనంతరం బీజేపీ ప్రభుత్వము వచ్చాక వాటన్నింటినీ కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న పరిశ్రమలు ప్రైవేట్ పరం చేస్తూ వెళ్తుంది. ఉదాహరణకు బీడీఎల్, బిహెచ్ఎల్ ఇట్లాంటి ఓడిఎఫ్ లాంటి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్నటువంటి పరిశ్రమలను కూడా ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి అంశము ప్రధానంగా రేవంత్ రెడ్డి లేవనెత్తే అవకాశం ఉంది. ఇందులో మోదీని కూడా టార్గెట్ చేసే పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అప్పటి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మెదక్ ప్రజలు గెలిపించినందుకు కృతజ్ఞతగా ఆమె అనేక కేంద్ర పరిశ్రమలు తీసుకురావడం జరిగింది. దాంతో స్థానికులకు, ఉమ్మడి మెదక్ జిల్లాలోని స్థానికులకు పెద్ద ఎత్తున కూడా ఉపాధి లభించింది. వాటన్నింటిని కూడా మోదీ ప్రైవేట్ పరం చేశారు. మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మోదీ టార్గెట్ గా కూడా
సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం చెప్పబోతున్నారు. మరోవైపు మీరు అన్నట్టుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కూడా ఆయన టార్గెట్ చేయబోతున్నారు. ఎందుకంటే కేసీఆర్ హయాంలో జరిగినటువంటి అనేక అక్రమాలు కానివ్వండి, లేదంటే అన్ని వర్గాలు ఇబ్బంది పడ్డటువంటి అంశం. అదేవిధంగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు, మెదక్ లో నీలం మధును గెలిపిస్తే ఇప్పటికే ముదిరాజ్ సామాజిక వర్గానికి ఒక మంత్రి పదవి ఇస్తామని చెప్పి కూడా మహబూబ్ నగర్ సభలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఎందుకంటే ముదిరాజులకు బీఆర్ఎస్ ప్రభుత్వము ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడంలో పెద్ద ఎత్తున అన్యాయం చేసింది మనం చూసాం. గతంలో డిసెంబర్ లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ముదిరాజ్ సామాజిక వర్గానికి తెలంగాణ రాష్ట్రంలో 119 స్థానాలు ఎక్కడ కూడా అప్పటి ముఖ్యమంత్రి గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ ఎక్కడ కూడా ఒక్క టికెట్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది ముదిరాజులకు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినటువంటి నీలం మధుకు ఎంపీ టికెట్ ఇచ్చారు. అదేవిధంగా నీలం మధు గెలిస్తే రాష్ట్ర కేబినెట్ లోకి ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి ఒకరిని తీసుకుంటామని చెప్పి కూడా చెప్పడంతో రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజులు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మన పులిమామిడి రాజు కూడా ముదిరాజ్ సంఘము జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారని, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా. ఈ నేపథ్యంలో ముదిరాజులకు మంత్రి పదవి ఇస్తాం, అదేవిధంగా ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి నీలం మధుకు ఎంపీ టికెట్ ఇవ్వడంతో ముదిరాజులకు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ అని భావించి వారంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే కేంద్రంలో ఏం చేయబోతుందో కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పబోతున్నారు. మొత్తానికైతే ఇది సామాజిక వర్గంగా కూడా ముదిరాజులంతా కూడా కాంగ్రెస్ పార్టీతో ఉన్నారని చెప్పడానికి కూడా నీలం మధుకు టికెట్ ఇవ్వడమే ఒక ఉదాహరణ కూడా మనం భావించవచ్చు. రాజశేఖర్, రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సునీల్.